నేను చెప్పబోయేది ఒక స్పెషల్ వీడియో అన్నమాట. అసలు ఇది చాలా మెమొరబుల్ ఈవెంట్ మా అందరికి. సో ఈవెంట్ ఏమొచ్చి చెల్లి శ్రీమంతం అన్నమాట. సో ఇంట్లోనే మాక్సిమం అన్ని ప్రిపేర్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న క్రాఫ్ట్ వర్క్ అయితే అంతా మా చిన్న చెల్లి ప్రిపేర్ చేసింది. సో ఇది శ్రీమంతం థీమ్ అన్నమాట. అమ్మాయికి కూర్చోబెట్టి శ్రీమంతం చేసినప్పుడు దాని ముందు స్వీట్స్, గాజులు, చీర, నగలు ఇవన్నీ పెడతారు కదా. సో ఆ థీమ్ లో రెడీ చేసింది అనమాట. అసలు చూడండి ఒక్కొక్క స్వీట్ కూడా ఎంత స్పెసిఫిక్ గా డిజైన్ చేసిందో. అసలు మమ్మల్ని అయితే చేయడానికి కూడా ఒప్పుకునేది కాదు, ఎందుకంటే ఆ టైంలో ఇద్దరం ప్రెగ్నెంట్, 1.5 month డిఫరెన్స్ లో. సో అసలు మేము ఆ టైంలో స్ట్రెయిన్ అయిపోతామేమో అని చెప్పి అసలు ఏమి చేయనిచ్చేది కాదు. ఇంకా మేమే తిట్టి కొంచెం ఆ పెయింటింగ్ లో వాటిలో కాస్త హెల్ప్ చేసాం, కానీ మిగతాదంతా క్లే తీసుకుని తనే సొంతంగా అంతా డిజైన్ చేసింది. అండ్ బొమ్మలు కూడా చూస్తున్నారు కదా, బొమ్మలు కూడా తనే డిజైన్ చేసింది అనమాట. బట్టలు అవన్నీ కుట్టి, బొమ్మలు అయితే బయట తీసుకున్నాం కానీ వాటి బట్టలు అవన్నీ స్టిచ్ చేసి, సో బట్టలు కూడా ఏంటంటే మేము వేసుకున్న శారీ, ఆ పర్టికులర్ డే ఏ శారీ అయితే ఆ శారీ మ్యాచింగ్ కలరే బొమ్మలకు కూడా వేసింది అనమాట. సో ఇవి స్వీట్స్ అనమాట. చాలా మటుకు స్వీట్స్ అన్ని ఇంట్లోనే తయారు చేసాం అండ్ కొన్ని అయితే ఆర్డర్ ఇచ్చాం. సో పూసల లాడు కూడా తనే వర్షినియే రెడీ చేసింది. ఈ పూతరేకులు కూడా మేమే చుట్టాము. సో యాక్చువల్లీ అవి చుట్టినప్పుడు కూడా వీడియోస్ అన్ని కొన్ని తీసాము, బట్ చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడే మా పిల్లలకి 1.5 year వచ్చింది అనమాట. సో అవన్నీ కాస్త మిస్ అయ్యాయి. ఆరోకి ఆల్మోస్ట్ ఇప్పుడు 19th 20th month అనమాట. సో అవి మిస్ అయ్యాయి, కానీ ఇవి మిగతా వీడియోస్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ స్వీట్స్ అయితే ఆల్మోస్ట్ చాలా రకాలు చేశారు. సున్నుండ్లు, అరిసెలు, లాడూలు, పూసల లాడు, కాజాలు, పూతరేకులు అయితే మేమే కూర్చొని చుట్టాం అనమాట. నేను బిందు కలిపి పూతరేకులని చుట్టాం. సో జాగిరి, నెక్స్ట్ ఈ పెద్ద కాజాలు, బాదుషా ఇవన్నీ ఏమొచ్చి ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఈ అరిసెలు, బందర్ లడ్డు, మైసూర్ పాక్ ఇవన్నీ అయితే చేసాం. ఆల్మోస్ట్ 25-30 వెరైటీ స్వీట్స్ అయినా ఉండుంటాయి. సో అండ్ ఫ్రూట్స్ అవి కూడా చాలా బాగా అన్ని డెకరేషన్ కి, ఫంక్షన్ కి అయితే చాలా చాలా బాగా కుదిరాయి. ఈ పంచదార చిలకలు అవి మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. సో శ్రీమంతం వచ్చేసరికి మనం ఇంట్లో వరకు కొన్ని స్వీట్స్ చేసుకుని పెట్టుకుంటాం. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్వీట్ తీసుకొని వస్తారనమాట. సో ఏదో ఒక స్వీట్ పెడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా పల్లెంలో ఆ టైంకి ముందు తీసుకొస్తే పల్లెంలో డెకరేట్ చేసి అన్ని పెడతారనమాట. సో ఇవన్నీ అయితే డెకరేషన్ ఏమీ మేము బయటకి ఇవ్వలేదండి, అన్ని ఇంట్లోనే చేసుకున్నాం. సో మెయిన్ గా డెకరేషన్ అంతా అయితే మా చిన్న చెల్లె చేసింది. అండ్ వేరే వంశ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంచెం ఆ స్టాండ్ అవన్నీ ఉంటే అవన్నీ తీసుకుని థర్మాకోల్ షీట్ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ చెల్లె చేసింది అనమాట. సో మేము కొంచెం సో మెయిన్ గా అసలు శ్రీమంతం గురించి చెప్పుకోవాలంటే, అసలు సీమంతం ఎందుకు చేస్తారు అనేది అయితే నా వరకు తెలిసినంత వరకు నేను చెప్తాను. సీమంతం మెయిన్ గా 7th 8th months లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ గా ఏంటంటే ఆ టైంలో మొత్తం పాజిటివ్ వైబ్ ఉండాలి, మదర్ కి నెక్స్ట్ చైల్డ్ ఇద్దరు సేఫ్ గా ఉండాలి, సేఫ్ గా డెలివరీ అవ్వాలి. అవి మంత్రాలు అవన్నీ పూజ చేస్తారు కదా, అవన్నీ వింటే ఇద్దరికి పాజిటివ్ గా బాగుంటుంది. అండ్ ఒక ఆస్పీషియస్ డేగా అందరూ వచ్చిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అవి చేస్తారు. సో అంతా పాజిటివ్ వైబ్ గా ఉండాలని చెప్పి మెయిన్ గా సీమంతం అనేది చేస్తారనమాట. అండ్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఎక్కువ అత్తవారు ఇంట్లో చేస్తూ ఉంటారు అనమాట. సీమంతం అనేది అత్తవారు చేస్తూ ఉంటారు. బట్ మాకేమైందంటే అత్తవాళ్ళకి సీమంతాలు అవి లేవన్నమాట, ఇంట్లో మమ్మీ వాళ్ళకి కూడా లేవు. బట్ మేము బాగా ఇష్టపడుతున్నాం అని చెప్పేసి సరే మేమే చేస్తాంలే అని మమ్మీ వాళ్ళే చేశారు. వేరే చెల్లికి అంటే నాకు అంతే, ఇద్దరికి మమ్మీ వాళ్ళే చేశారనమాట. సో అంతా అరేంజ్ చేసుకొని ఒక 300 members వరకు అయ్యారు. 300 members వరకు ఫంక్షన్ అయితే చేసామన్నమాట. అండ్ వచ్చినప్పుడు చేతులకి గాజులు వేస్తారు, ఆ గంధం అది పెడతారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందన్నమాట. అండ్ సో చెల్లి అంతా మేక్ ఓవర్ అయిపోయింది. తనంతలు తనే మేము వేరే పెళ్లికి కూడా మా అంతలు మేమే రెడీ అయ్యాం. అండ్ శ్రీమంతానికి కూడా సింపుల్ గా మేము అంతలు మేమే రెడీ అయ్యాం అనమాట. సో శ్రీమంతం అని వచ్చేసరికి ఒక 8th month ఆటల నుంచి ఫేస్ లో ఒక టైప్ ఆఫ్ కళ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా అనమాట. కొంచెం మన ఫేస్ అది గ్లో అవుతూ ఉంటది, బుగ్గలు అవి బాగా వస్తూ ఉంటాయి.
చాలా బాగుంటుంది అనమాట. బట్ వేరే 8th month నుంచి ఓకే ఫైన్ కొంచెం అమ్మాళ్ళ ఇంటికి వస్తాం కొంచెం హ్యాపీగా, అది 9th month నుంచి డెలివరీ ఎప్పుడవుతుందనే ఉంటుంది మన ఫీలింగ్ అంతా. సో ఇలా అందరూ కలిసి కూర్చోబెడుతున్నారు. అండ్ ముందంతా కూడా స్వీట్స్ అవన్నీ పేర్చడానికి మార్నింగ్ నుంచి కూర్చొని నేను వంశన్నయ్య వర్షిని మేమంతా రెడీ చేసాం అనమాట. సో పళ్ళాలు కూడా డిఫరెంట్ పళ్ళాలు, ఎక్కువ డెకరేటివ్ ఐటమ్ ఆఫ్ పళ్ళాలే తీసాం. ఇదిగోండి డాడీ మమ్మీ. సో డాడీ మమ్మీ కూడా ఏంటంటే మేము ఏమైనా పర్టికులర్ ఒక థింగ్ అడిగితే అది కాదు అంటే ఒకవేళ కాదు అన్న దానికి నిజంగా వెనకాల ఒక మంచి రీజన్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ అది వద్దు అంటే నిజంగా వాళ్ళు ఏదైనా అన్నారంటే నిజంగా దానికి రీజన్ ఉండి అది నిజంగా మా మంచి కోసమే వద్దంటారు. అండ్ వేరే శ్రీమంతాలు కూడా ఓకే అత్తవారికి ఇంకా లేదు కదా సరే ఊరుకుందాం అనుకున్నాం కానీ బట్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఆ టైంలో ఇద్దరికీ చెయ్యాలి అన్నీ అంటే చాలా కష్టం ఏదైనా ఎవరికైనా సరే. బట్ అయినా సరే లేదులే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా వీళ్ళ కోసమే కదా మనం ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి ఇద్దరికి కలిసి చాలా బాగా చేశారు ఫంక్షన్స్. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అనమాట. ఒక 1 year అయితే అసలు ప్రతి 3 monthsకి 2 monthsకి అలా ఫంక్షన్స్ ఉంటూనే ఉన్నాయి ఇంట్లో. ఫంక్షన్స్ మీద చిరాకు వచ్చాయి అన్ని ఫంక్షన్స్ చేసుకున్నామని చెప్పాలంటే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మమ్మీయే అన్నీ చేశారు. మమ్మీ బొట్టు పెట్టి గంధం అవి రాసి అండ్ మా ఆద్య తల్లి చిన్న బేబీ అనమాట, దానికప్పుడు 5th month పడుకొని ఉన్నది. లహరి అక్క సో హర్ని బేబీని ఎత్తుకుని ఉన్నారు. మావయ్య అప్పుడు మాల్లో ఉన్నారనమాట. సో శ్రీమంతం ఇలా మొత్తం అంతా ప్రాసెస్ అంతా ఆడవాళ్ళందరూ చేస్తారు. బిందు వాళ్ళ అత్తగారు అనమాట. ఆ గ్రీన్ శారీ ఆంటీ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది శారీ. గ్రీన్ పింక్ కాంబినేషన్ ఏదైనా ఎవర్ గ్రీన్ గా ఉంటుంది, ఆ లైట్ గ్రీన్ ఇంకా బాగుంది అనమాట. సో ఇలాగా ఫస్ట్ బొట్టు పెట్టి గంధం అవి రాసి అండ్ శ్రీమంతంలో ఇంకోటి కూడా అంటారు. సో బ్యాంగిల్స్ వేస్తారు కదా బేబీకి, ఆ టైంలో హియరింగ్ పవర్ అది ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ గాజుల సౌండ్ కి వాటికి ఒక పాజిటివ్ వైబ్ అంటూ ఉంటదంట బేబీకి. సో అది కూడా అంటూ ఉంటారు. అండ్ మా చిన్నమ్మమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ మొత్తం ఫంక్షన్ అయితే చాలా ట్రెడిషనల్ గా చాలా చాలా ముచ్చటగా అయ్యింది అసలు మాకున్న ఇంట్రెస్ట్ కి దానికి. అండ్ ఇదిగోండి నేను నా ఎంగేజ్మెంట్ శారీ కట్టుకున్నాను అనమాట. అండ్ నాకు అప్పుడు 5th month ఎండింగ్ అనుకుంటా, ఇంకా ఆల్మోస్ట్ 6th month ఆ టైంలో అనమాట. సో ఇదిగోండి మేము ముగ్గురం, మా అమ్మ మా పెద్దమ్మ, వీళ్ళకైతే నిజంగా ఒక 2 years ఆల్మోస్ట్ 2 years ఖాళీ లేదండి ఎక్కడ, అసలు ఎలా పనులతో సరిపోయింది. ఇది మా ఆద్య తల్లితో నాకు ఆడపిల్ల అంటే విపరీతమైన పిచ్చి అనమాట, మామూలు పిచ్చి కాదు. నాకు మా హస్బెండ్కి విపరీతమైన పిచ్చి, అసలు మా హస్బెండ్కి అయితే ఇంకా పిచ్చి అనమాట. నాకు ఓకే ఆయనకి ఇష్టం అని నాకు తెలుసు కానీ బట్ నా డెలివరీ రోజు ఆయన మగపిల్లని చూసి ఆయన ఫీల్ అయిన ఫీలింగ్కి నాకు అర్థమైంది ఆయనకి అంత ఇష్టం అని. నాకు ఆ టైంలో ఇంకా సర్లే ఎవరో ఒకరు బాబాయ్ అనిపించింది. అసలు డెలివరీ అనేది మాత్రం చిన్న విషయం, ప్రెగ్నెన్సీ అనేది చిన్న విషయం కాదండి. అసలు ఆ రోజుల్లో మదర్స్ కి అందరికి నిజంగా దండం పెట్టొచ్చు. అసలు వాళ్ళకి ఉన్న ఓపిక, అంతమంది పిల్లల్ని కని పెంచి నిజంగా వాళ్ళందరూ చాలా చాలా గ్రేట్ అనమాట. సో ఫంక్షన్కి అయితే ఎవరు మిస్ అవ్వలేదండి, ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. ఇది మా అమ్మమ్మ ఫ్యామిలీ అంతా శారీ అవి పెట్టి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ ఇచ్చారు. సో ఇది మా మరిది అత్తయ్య మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో మా మరిది చాలా ఇంట్రోవర్ట్ అనమాట, చాలా సిగ్గు, అంత ఈజీగా కలడు అనమాట. మా ఆయన ఎంతైతే ఈజీగా కలుస్తారో మా మరిదికి అంత సిగ్గు అనమాట, అంత ఫాస్ట్గా వాళ్ళతో కలలేరు మాట్లాడలేరు. అండ్ ఇవన్నీ చేసినప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ చేశారు అనమాట అందరి ముందు కదా. ఇంట్రోవర్ట్స్ ఎలా ఉంటారో మీకు తెలిసిన విషయమే కదా. సో ఈ డెకరేషన్ అంతా కూడా మేము ముందు రోజు చేసామన్నమాట. నైట్ ముందు రోజు మెహందీ పెట్టుకొని డెకరేషన్ చేసి స్వీట్స్ అన్నిటికీ తీయడానికి పళ్ళాలు అవన్నీ తీసి శారీ సెట్ చేసుకొని ఆర్నమెంట్స్ సెట్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అయిపోయింది. సో భోజనాలు వచ్చేసి చేయించలేదు, క్యాటరింగ్ ఇచ్చామన్నమాట. సో మార్నింగ్ టిఫిన్స్ భోజనాలు అన్ని క్యాటరింగ్ ఇచ్చాము. ఫోటోగ్రాఫర్ తెలిసిందే కదా రామ్, మా పెళ్లికి ఎవరైతే ఫోటోగ్రాఫర్, నా పెళ్లి నుంచి స్టార్ట్ అయింది రామ్. మొత్తం ఇంట్లో ఈవెంట్స్ కి, బిందు పెళ్లికి, బిందు ఫంక్షన్స్ కి, ఇప్పుడు మా శ్రీమంతాల తర్వాత పేరు పెట్టడానికి అన్నిటికీ కూడా రామే. ఫోటోగ్రఫీ అయితే చాలా బాగా చేస్తుంటారు, ఎడిటింగ్ అది కూడా బాగా చేస్తారు. అంటే బాగా చేయడం అంటే ఏంటంటే ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు అనమాట. ఫోటోగ్రఫీలో మెయిన్ అదే ఉండాలి, మనం వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండేలాగా అయితేనే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఎవరైనా అడిగితే తన్ని సజెస్ట్ చేస్తాను, మంచి ఫోటోగ్రాఫర్ తను. అండ్ వేరే శారీస్ వచ్చేసరికి శారీ టూ మచ్ డిజైనింగ్ అయితే ఏమీ చేయించలేదండి, జస్ట్ సింపుల్గా బ్లౌజ్కి వర్క్ చేయించుకొని అది స్టిచ్ చేయించుకున్నాను అనమాట.
ఇది లాస్ట్లో ఇంకా మొత్తం హారతి అది ఇచ్చేసి ఇంకా తీస్తున్నప్పుడు అనమాట ఈ ఫొటోస్ అవన్నీ మొత్తం గ్రూప్ ఫొటోస్ ఏమున్నాయో అందరం కలిపి తీసుకున్నాం ఫొటోస్ అవన్నీ. సో ఫంక్షన్ అనేసరికి అందరూ చుట్టాలు అసలు బాగా హెల్ప్ చేసి బాగా అన్ని చేస్తూ ఉంటారు కదా. అండ్ ఇది వచ్చి మార్నింగ్ నేను అన్నయ్య అన్ని సర్దుతున్నాం అనమాట ప్లేస్లో వాటిల్లో. అండ్ ఇదొక ఎమోషనల్ సీన్ క్యాప్చర్ చేసాం అనమాట. మా చెల్లి మా మరిది ఇంకా 8th month కదా ఇక్కడ ఉండిపోతుంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది కదా. సో హస్బెండ్ ని బాగా మిస్ అవుతుంది అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ ఆ ఫంక్షన్ అంతా అయిపోయాక ప్రదీప్ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు నించొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఏడుస్తుంది అనమాట. సడన్ గా నేను అటువైపు వెళ్తూ చూసి క్యాప్చర్ చేశాను ఆ మూమెంట్. బాగా స్పెషల్ గా అనిపించింది. ఎంత మనకి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండడం పిచ్చి, మమ్మీ వాళ్ళ ఇంట్లో అంతా బాగుంటది అనుకున్నా సరే ఆ టైంలో హస్బెండ్స్ తో ఉండాలని చాలా చాలా అనిపిస్తూ ఉంటది. అండ్ వాళ్ళని కూడా మిస్ అవుతామన్న ఫీలింగ్ చాలా ఇంకా లాస్ట్ వచ్చేస్తా అన్న టైంలో చాలా ఎక్కువైపోతూ ఉంటది అనమాట. వాళ్ళని వదిలి వెళ్ళాలంటే అసలు చాలా ఎమోషనల్ గా ఉంటది. సో ఆ టైంలో మూమెంట్ క్యాప్చర్ చేయాలని చెప్పి క్యాప్చర్ చేశాను. సో ఇదండి మా ఇంట్లో మాకు జరిగిన శ్రీమంతం అయితే. సో మీ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు వీడియోలో చెప్పాను.